థ్యాంక్స్ అలాట్. సారీ అండి కొంచెం డిలే అయిన దీనికి. అన్వైండ్ అవుతున్నాను అంటే చాలా టైం నాకు యాక్చువల్లీ ఇది స్టార్టెడ్. ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో మీరు ఫస్ట్ డేనే ఇది ఒక ఫస్ట్ నుంచి దీన్ని పుట్టినప్పటి నుంచి అదే దీని స్టోరీ కథగా పుట్టినప్పటి నుంచి ఒక పెద్ద రియల్గా తీద్దాము, స్థాయిలో తీద్దాము, అంత బాగా తీద్దాము, స్టేషన్స్లో తీద్దాము, బాంబేని ఎవరు చూపించినట్టు విధంగా చూపిద్దాము అని ఆశ. దెన్ స్లోలీ అలానే నాగార్జున గారి దగ్గరికి వెళ్ళాము. అంటే ఇలాంటి స్క్రిప్ట్ ఉంది సార్, నాకు ఇంకా గుర్తుంది సార్, మేము డెఫినెట్గా ఇది ఒక సూపర్ రేంజ్లో ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ తోటి చేస్తామని చెప్పాను యాక్చువల్లీ. ఈ సెడ్ డూ ఇట్. అండ్ ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ ఎప్పుడైనా మేము తప్పుడు అడుగులు వేస్తున్నప్పుడైనా ఆయన ధైర్యం ఇచ్చి చేయండి అన్నట్టు. అది సేమ్ థింగ్ విత్ ధనుష్ ఆల్సో. అలానే ఈ జర్నీలో డబ్బులు పెరుగుతున్నాయి, మనకి అవుట్ ఆఫ్ రీచ్ బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఇట్లా అనుకున్నప్పుడు కూడా నేను ఎక్కడైనా ఈ కథకి కొంచెం అనుకున్నప్పుడు మా టీం వాళ్ళు లేదు ఇది గొప్ప సినిమా ఇది ఇలానే చేయాలి అని చెప్పిన నా టీం మెంబర్స్, ఎస్పెషల్లీ చైతన్య పింగారి, సూరి, అజయ్, కోర్ పీపుల్ ఆల్వేస్ రీఅష్యూరింగ్ దట్ అంటే ఇది సామాన్యమైన సినిమా కాదు యాక్చువల్లీ. అంటే నేను అన్నమాట సరస్వతీదేవి తల చూస్తుంది అనేది దట్ ఈస్ ద ట్రూత్. ఎందుకంటే నేను చేసిన సినిమాలో ఐ థింక్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ ఆనెస్ట్ అండ్ ట్రూ ఫిల్మ్. నేను చెప్పాను కూడా, అంటే నేను చెప్పిన ఫస్ట్ షాట్ ధనుష్, అది ఆడిటోరియంలో మీరు చూస్తున్నారు అది బెస్ట్ షాట్. కొంతమందికి అంటే కొన్ని విషయాల్లోకి ఇట్లాంటి సినిమాలు చేసినప్పుడు ఇంత హై అంటే ఇంత కొత్తదనము ఇంత జెన్యున్గా తీసినప్పుడు ఏమవుతుందంటే లెంత్ ఏదో అంటున్నారు. అంటే నేను ఇందులో లేయర్స్ చెప్పడానికే చాలా లేయర్స్, ఇంకా మీకు తెలియని లేయర్స్ మీరు మళ్ళీ ఇంకోసారి చూస్తే తెలుస్తుందేమో బేసిక్గా. అవి నేను తీయలేను యాక్చువల్లీ సినిమాలో. సో ఇట్స్ లైక్ అంటే సినిమా తగ్గించాలి అన్నది డైరెక్టర్కి కానీ టీం కానీ తెలియని విషయం కాదు. కాకపోతే అది ఉండాలి, చెప్పాలి అని ఒక మనుషుల వీకర్ సెక్షన్స్ అది ఆనెస్ట్గా చెప్పడమే మా ధర్మం అనుకుంటాను అనమాట. ఇది ఇప్పుడు వచ్చిన యునానిమస్ రిపోర్ట్ కానీ, అంటే నేను అందరూ ఇచ్చేసారని నేను పబ్లిక్ ఏం చెప్పట్లేదు, కానీ బేసిక్గా నచ్చిన విధానం కానీ నాకు చాలా ప్రౌడ్గా ఉంది. అంటే ఈ స్థాయి మీరు ఇచ్చారనుకుంటున్నాను యాక్చువల్. లేకపోతే దీన్ని ఏదైనా తక్కువైనా కానీ మేము చాలా ప్రాబ్లంలో పడేవాళ్ళం. సో బేసిక్గా బట్ ఇంతగా మీరు ఇస్తే ఈ సినిమాకి స్థాయి అనేది థ్యాంక్ యూ, ఐ రియలీ థ్యాంక్ యూ. అండ్ దెన్ దట్ ఐ థింక్ దిస్ ఫిలిం డిజర్వ్స్ ఇట్.